ఆర్జీవి మిమ్మల్ని చంపడానికి లోకేష్ కుట్ర చేశాడు, అక్కడ ఉన్న కిలారి రాజేష్ మనుషులతో చెప్పారు, ఆ విషయం నాకు తెలిసిందని మీరు బహిరంగంగా చెప్పారు. మీకు ఏ ఆధారాలతో మిమ్మల్ని ఆర్జీవిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు? చెప్తా. మరి మీకు చెప్పిన దాంట్లో ఒక ముక్క తీసేయండి. నన్ను మర్డర్ చేయడానికి ఏం లేదు, నేను అనలా. మీరు చూడండి మళ్ళా ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే, చంద్రబాబు గారు మీరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇతన్ని ఆంధ్ర నుంచి పంపేయాలి లేదా పైకి పంపించాలి అని చాలా చంద్రబాబు నాయుడు గారు మీరు తలపోస్తున్నారు. ఎందుకంటే మీ ప్రతి మాట మన తుళ్ళూరు దగ్గర ఎక్కడో కూర్చొని చేతిలో రాళ్ళు తీసుకోండి, కొట్టండి, పూడ్చి పెట్టండి, మళ్ళీ పైకి లేవకుండా సీసం పోయండి అంటే దేనికి సంకేతం అన్నాను ఇది అంటే, అతను ఆల్రెడీ ఒకసారి ఎయిర్పోర్ట్లో ఎవరో కత్తితో చూడు పిల్లల్ని ఎన్నుకుంటాడు, కత్తితో కొడితే లక్కీగా జగన్ గారు సర్వైవ్ అయ్యారు. అతను ఎమ్మటే ఇతను చూడు తమ్ముళ్ళు మనమంట ఎవరన్నా పంపించామంట చూడా చాలా బిల్డప్ ఇస్తున్నాడు, మనకేం తెలుసు ఇట్లా. ప్రకాశం జిల్లాలో ఉంది అయిపోయింది, మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి కొడితే ఇక్కడ ఇదే ఫాస్ట్ కంట్రో పోయినా మర్డర్ అయిపోతాడు, అదే ఫాస్ట్ ఇక్కడైనా చచ్చిపోయేవాళ్ళు. ఇది జరిగింది. ఈ జరగకముందు ఎన్నిసార్లు నువ్వు తిట్టావు జగన్మోహన్ రెడ్డిని, నీ ఎంత చూస్తా మీ అందరు తలుచుకుంటే తమ్ముళ్ళు మసి అయిపోతాడు అంటే ఏంటన్నా మసి అంటే ఓనా మసిగుడ్డు ఈ గుడ్డతో మసిగుడ్డ ఆయన ముఖానికి రాస్తారా అంటే చంపమని ఏమన్నా తెలుసు. మళ్ళా మేమున్నాం తమ్ముళ్ళు, తెలుగుదేశం మీకు అండగా ఉంది, ఈ వర్డ్ కూడా ఉందన్న, ఈ వర్డ్ ఉంది. అందుకు నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏవైనా సముద్రం రామారావును చంపినాళ్ళు చిన్నపిల్లడంతా బచ్చ కూడా పైగా 40 ఏళ్ళు ఇప్పుడు వచ్చాడు ఈ బొచ్చ అంటే అనండి చిన్నపిల్లడగా బొచ్చ ఏమంటాం మీరేమో జగన్ బచ్చ అంటారు, మేమేమో లోకేష్ లుచ్చా అంటాం, అంతే తేడా. దాని గురించి ఎత్తుక్కోక్కర్లేదు. నేనేమన్నానంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు, నీకు కొడుకున్నాడు, కోడలు, భార్య, మనవడు, దేవాంశం, గెలువు ఓడిపో చాలా అచీవ్ చేసావు, చాలా అచీవ్ అంటే ఈ విషయంలో. ఇప్పుడు ఆరోగ్యం బాగలా, రిటైర్ అయిపో లేదా ఓడిపోయినంత వరకు నువ్వు పోటీ చేయి, ఓడిపోయిన తర్వాత వదిలేయి, రెస్ట్ తీసుకో, కానీ మళ్ళీ పోటీ చేసుకో. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని మాత్రం చంపొద్దండి. రైట్. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణ హాని ఉన్నది అంటే బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు. నువ్వు జగన్ను చంపందే నిద్రపోయేట్టుగా లేవు, అంత హీనంగా మాట్లాడుతున్నావు, దయచేసి మీరు చంపొద్దు అని చెప్పి నేనేం చెప్పానంటే, మీరు చెప్పారు కదా రామ్ గోపాల్ వర్మ ఎందుకు వచ్చిందంటే, మా వాళ్ళు మా కమ్మస్ నన్ను కూడా ప్రేమించేవాళ్ళు ఉంటారు కన్నా, అందరూ నన్ను ప్రేమించుకుంటూ ఉంటారుగా, నన్ను అందరూ ప్రేమిస్తారు. కాపు సోదరులు కూడా కాపు సోదరులు చాలా నిజాయితీ పరులు, చాలా హానెస్ట్ ఫెలోస్, చాలా ధైర్యవంతులు అని సినిమా తీశారన్నా. సాక్ష్యవంతు రమేష్ గణపతి ఆయన పేరు రాశా, ముద్రగడ గణపతి, ముద్రగడ పద్మనాభ గారి పేరు మీద సినిమా తీసా, ముద్రగడ గణపతి వరప్రసాద్ అని. అంటే కాపు ఎంత నిజాయితీగా ఉంటాడు, కాపు ఉద్యోగి ఎంత హానెస్ట్గా ఉంటాడు, దాని మీద సినిమా తీసా. నాకెవ్వరి మీద ద్వేషం లేదు, నమ్మాళ్ళ మీద ఇంకోళ్ళు కానీ లేదు. కాకపోతే మా వాడు ఏం చెప్పాడంటే, అన్నా వాడు జరుగుతుంది ఇప్పుడు కాదు చాలా అయింది, ఓ మాటల చదువు చెప్పేశాడు. ఏంటంటే అనిల్ కుమార్ అని ఒక అతను, ఎవర్రా వెంకట్రావు గారు అబ్బాయి, అతను ఇతన్ని కొట్టేయడానికి చంపడానికి ఆర్జీవీని ప్లాన్ చేశారన్నా. ఆర్జీవీ ప్లాన్ చేశారు. తర్వాత ఎందుకో అట్లా పక్కెళ్ళిపోయింది. ఎందుకంటే తర్వాత ఇక్కడ నుంచి కిలారు రాజేష్ గారికి వచ్చింది, పోతే ఆయన ఓకే అన్నాడు. తర్వాత ఏమో నారా లోకేష్ అడిగితే ఆయన ఓకే అన్నాడు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, ఈ ప్రపోజలు నో
అని వెళ్ళిపోయాడు. ఇది నిజం. మరి అబద్ధం చెప్పేవాడినైతే చంద్రబాబు కూడా మర్డర్ చేయబడి అన్నాను నేను. రైట్. ఇది ప్రమాణ సాక్షిగా, కనకదుర్గమ్మ సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా నాకు చెప్పితే దాన్ని తట్టుకోలేక పైగా ఇప్పుడు ఆయన కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకే దాన్ని పబ్లిక్ చేశా. ఇలా చంపొద్దురా మనుషుల్ని. ఇప్పుడు నన్ను చంపాలనుకో, నేను అదన్నా నన్ను చంపాలనుకో మీకు ఆకులా రాలిపోతాం రా మేము. సరే ఓకే, నన్ను కూడా చంపాలని ఫీలింగ్ ఉందనుకో, చంపిపారాయి. 60 ఏళ్ళు వచ్చినాయి, తొక్క ఇంకే అన్నీ ఇల్లు సర్దేశా, మా భార్య బిడ్డలకు అన్నీ ఇచ్చేసా. నన్నైనా చంపండి రా, జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి. ఆయన వలన 5 కోట్ల మంది ప్రజలు భవిష్యత్తు ఉంది, జీవితం ఉంది, సంతోషం ఉంది. అందుకు దయచేసి చంపకండి. మీది కావాలంటే